అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ జనాలకు, తెలంగాణ జనాలకు 10 కోట్లు అంటే నేను మటు చెప్పేది ఒకటే అండి. నా 2 కళ్ళు, ఒక కన్నుతో మనం చూడలేము కాబట్టి 2 కళ్ళ లాంటి వారు ఇక్కడ అక్కడ అందరికీ నమస్కరిస్తూ మీ దేవసేన. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ, మంత్రి హామీలో ఆశా నిర్ణయం, 2700 కోట్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ నెలాఖరులోగా చెల్లిస్తా మంత్రి. లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది ఆస్తుల జప్తు, సిట్కు ఏసీబీ కోర్టు అనుమతి. నీ సంగతి చూస్తా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, బయటకు వచ్చాక నాశనం చేస్తా. ఫిర్యాదుదారునిపై లేడీ అరుణ కోర్టు ప్రాంగణంలో చిందులు. మరో 10 ఏళ్ల రక్షణ బంధం, భారత అమెరికా కీలక ఒప్పందం, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్కు ఈ ఒప్పందం కీలకం. రాజ్నాథ్ H1B దుర్వినియోగం, ఎక్స్లో అమెరికా కార్మిక శాఖ యాడ్, భారతీయులే అధికంగా లబ్ధి పొందారంటూ అక్కసు. 249 మండలాల్లోని 1434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాను ప్రభావం, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 1.38 లక్షల హెక్టార్లలో నష్టం. కృష్ణా జిల్లాలో నేలవాలిన వరి చూస్తున్నారు కదండి. 2.96 లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ, 1.74 లక్షల మంది రైతులపై ప్రభావం. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు 26,575 అండి. నేలకూలిన విద్యుత్ స్తంభాలు 2817, వేల కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం. తక్షణం ఆదుకోండి. తుఫాన్ నష్టం రూపాయలు 5,244 కోట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక. పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడి. మోదా ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని విన్నతి. విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు, రిపోర్టు జత. మోదా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన తమను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. 17 శాఖలు, వివిధ రంగాలకు మొత్తం 5,244 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ప్రాథమిక నివేదిక సమర్పించింది. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయనంద్ ప్రాథమిక నివేదికను శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపారు. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, పూర్తి స్థాయిలో వివరాలు అందాక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. ఏ రంగాలకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందన్న సమాచారాన్ని నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. 249 మండలాల పరిధిలోని నేటి సాయంత్రం కల్లా ముప్పు నుంచి రైతుకు ఊరట. పొలాల్లోని నీటి మళ్లింపునకు తక్షణ చర్యలు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం. సాయంపై ప్రధాని మోదీతో మాట్లాడదాం. సీఎం చంద్రబాబు. ఇక్కడ బాబు గారు ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. పార్టీ అండ లేకుండా నెగ్గగలరా హెచ్చరిక అండి ఎమ్మెల్యేలకు. చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళి పోటీ చేయొచ్చు, సీఎం గారు అంటున్నారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకు కూడా ఏదైనా రావచ్చు అంటే మేము ఓన్గా మమ్మల్ని చూసి ఓట్లు వేశారని. కానీ పార్టీని బట్టి, మన చంద్రబాబు నాయుడు గారు బట్టి ఈ ఓట్లు పడ్డాయని నేను చెప్తున్నాండి. సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి. విడివిడిగా వివరణ తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా. విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒక రోజు కార్యాలయానికి వస్తా. లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా. పార్టీ ఆఫీసులో 4 గంటల్లో నేతలతో సుదీర్ఘ చర్చ.
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పార్టీ లేకపోతే వారి పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామని అనుకుంటున్నారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని అపేక్షించారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళి పోలవరంపై నిర్వాసితులు నేడు 1000 కోట్ల పరిహారం, బస్సు ప్రమాదంపై దుష్ప్రచారణ, 27 మందిపై కేసు, అదే శ్యామల, సివి రెడ్డి, కందూరి గోపికృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు, బెల్ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతోనే ఫిర్యాదు. మేయర్ దంపతులు హత్య, 5గురికి ఉరిశిక్ష, చిత్తూరు కోర్టు సంచలన తీర్పు. మేనల్లుడే ప్రధాన హంతకుడు, ఆర్థికంగా అత్తమామ సహకరించడం లేదని చాంబర్లో కత్తులు పిస్తోళ్లతో దాడి చేసి హత్య. మరో 4గురితో కలిసి ప్లేస్ టు ఎంజాయ్ సింగపూరియన్ ఫుడ్ అట్ affordable prices. Singapore is the culinary junction of Southeast Asia with varieties of tasty food. Here are the top places to enjoy Singaporean food. మీ నమ్మకమే మా తరగని సంపద. కపిల్ గ్రూప్ అండి, కపిల్ చిట్స్ మీ కళలకు సాకారం. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన సీఎం గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారండి, బాబు గారు అబ్బాయి ఉన్నాడు. పోలవరంపై ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా స్థిరపడాలి. పోలవరం భూసేకరణ పునరావాసం నిమిత్తం ₹1000 కోట్ల నిధులు పంపిణీ, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ. తేదీ 1 నవంబర్, అంటే ఈరోజే అండి. వేదిక వేలేరుపాడు గ్రామం, పోలవరం నియోజకవర్గం. 2016లో నిర్వాసితులకు ₹700 కోట్లు ఇచ్చింది. 2025 జనవరి తిరిగి నిర్వాసితులకు 900 కోట్లు ఇచ్చింది. 2025 నవంబర్లో ఇప్పుడు మళ్ళీ ₹1000 కోట్లు ఇస్తుంది. అందువల్ల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రన్న ఆధ్వర్యంలోని ప్రభుత్వమే నిర్వాసితులను హక్కున చేర్చుకుంది, అండగా నిలబడింది. అందులో భాగంగా ఈరోజు మరో 1000 కోట్ల పంపిణీ. ప్రాజెక్టు నిర్మాణానికి సమాంతరంగా నిర్వాసితులందరికీ న్యాయం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ కృతనిశ్చయం. డిసెంబర్ 2027 నాటికి పోలవరం పూర్తి. ఇది మన కూటమి ప్రభుత్వ సంకల్పం. పోలవరం నిర్వాసితులు త్యాగధనులు, వారికి పేరున కృతజ్ఞత అభివందనాలు. చూసారు కదా, మోదీ గారు ఉన్నారు, సీఎం గారు. ఇప్పుడు ఈనాడుకి వెళ్దామని. ఈనాడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. హన్మకొండ పట్టణం సమ్మయ్య నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇదండి ఎప్పుడైతే మనము జనాలు బాధపడుతుంటారో ఆ టైంలో మీరు వాళ్ళని కలుసుకొని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరిగినాయి అవన్నీ ఇస్తూ ఉంటే మీరు జనాలు దగ్గర అవుతారు. అంతే, మీరు 22 నెలల్లో ఇవన్నీ ఎప్పుడో చేయాల్సి ఉండే. ఆ 6 గ్యారెంటీలు వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకోటండి, జూబ్లీస్ పరిధి ఎల్లారెడ్డిగూడలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శ్రీధర్ బాబు, జూబ్లీస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్, అజరుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? పీజీఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా?
ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాకు 10,000 పరిహారం, నిట్ట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రురాలైతే ఇందిరమ్మ ఇల్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష. మోదా తుఫాను ప్రభావిత రాష్ట్రంలోని 12 జిల్లాల తీవ్రత నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నిట్ట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్ హన్మకొండ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలతో కలిసి పర్యటించారు. హన్మకొండలోని సమయ్య నగర్, కాపువాడ, వరంగల్ పోతన నగర్లోని ముప్పు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అధికారుల ఆలస్యత్వానికి ఉపేక్షించాం. హన్మకొండ కలెక్టర్లో 7 జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరద నష్టాలపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. గొర్రె చనిపోతే 5,000, గేదె ఆవు మృతి చెందితే 50,000 పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు. గొర్రె చనిపోతే 5,000 అండి. గేదె ఆవు మృతి చెందితే 50,000 రూపాయలు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలని అన్నారు. ఇసుక మేటల్లో వేసిన చోట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. విపత్తుల సందర్భంలో కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలంటే నిర్దిష్టమైన విధానంలో నివేదికలు సిద్ధం చేసి సకాలంలో పంపాలన్నారు. ఈ విషయంలో అధికారులు ఆలస్యత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. భరోసాకు ఓటు అడిగే హక్కు లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యలను పట్టించుకోలేదు. 2 సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజ్ ఇబ్బందులను పరిష్కరించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా నాయకులతో కుమ్మకై నగరాభివృద్ధికి మోకాలాడుతున్నారు. జూబ్లీస్ ప్రచార సభలో సీఎం జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డలో ప్రచారం నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి ఇతర భాజపా శ్రేణులు ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు ఈయన అంటాడు. మీకుందా అండి? జూబ్లీస్ అభ్యర్థిని దారుసలంలో నిర్ణయించారు. మజ్లిస్ ఆదేశాల మేరకు అజరుద్దీన్ మంత్రి పదవి గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 40,000 సౌర రూప్ టాప్ యూనిట్లు వచ్చినట్టు వెల్లడి. 2 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు కాకుండా దారుసలంలో ఓవైసీ నిర్ణయించారని ఆరోపించారు. పెన్షనర్లపై సైబర్ వల, లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ. ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షల బ్యాంక్ ఖాతాలో వేసుకొని ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షల బ్యాంకు ఖాతాలో వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ వచ్చింది. మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని, లేకపోతే తర్వాతి నెల పింఛను ఆగిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంక్ ఖాతా వివరాలతో
పిన్ నంబర్ ఓటీపీ చెప్పారు. తర్వాత కొద్ది రోజులకు అవసరం నిమిత్తం డబ్బు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా లేదని తెలియడంతో కంగు తిన్నారు. అంటే మన బ్యాంకులో ఎంత ఉందో కనీసం ఏటీఎంకి వెళ్ళిన స్టేట్మెంట్ వస్తుందండి. స్టేట్మెంట్ తీసుకొని చూస్తుండాలి. అంటే అంత నిర్లక్ష్యం బ్యాంక్ అంటే అంత నమ్మకం, భరోసా. బ్యాంక్ అనగానే డబ్బులు ఉంటే ఎక్కడికి పోవాలన్నా కానీ కొన్ని రకాలు అప్పుడప్పుడు వెళ్తుండాలండి. మరి అంత బద్ధకంగా ఉండొద్దు. మన అకౌంట్లో డబ్బు చూసారా ఏమైందో? ఓటీపీ చెప్పినందువల్ల మొత్తం అందరు ప్రజలారా 10 కోట్ల మంది చెప్పి మీరు కూడా ఓటీపీ ఎవరు చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేయండి. ఇంటి వాళ్ళే కానీ, తమ్ముడని కానీ, చెల్లెని కానీ, బాబు కానీ ఎవరు చెప్పొద్దు. మీ ఓటీపీ మీకు పర్సనల్గా మీకే తెలియాలి. ఎక్కడ కూడా రాసి పెట్టకండి. మర్చిపోతామని కొందరు వృద్ధులు మర్చిపోతామని ఓటీపీ నెంబర్ రాసి పెడతారు. అది పిల్లలు కానీ, భార్య కానీ, ఇంకో మన ఇంటి వాళ్ళు కానీ, చుట్టాలు కానీ పక్కన వస్తూ ఉంటారు కానీ ఆయన తెలుసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతా నుండి మొత్తం లాగేస్తున్నారండి. అన్ని ప్రతి దగ్గర మోసమే జరుగుతుంది. ఇంట్లో వాళ్ళేది, బయట వాళ్ళేది. అది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం. ఆంగ్లం ప్రాక్టికల్కు ₹100 అదనపు రుసుము. హైదరాబాద్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 25న ప్రథమ సంవత్సరం, 26వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షలు కాల పట్టికను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 అంటే 3 గంటలు, 9, 10, 11, 4 గంటలు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ నిర్వహిస్తారు. ఆంగ్లంలో ప్రాక్టికల్స్ను 20 మార్కులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 21న. అది బాగా చేసుకోండి. వాళ్ళ నుంచి ఫీజులు కట్టుకోండి. షేక్పేట రోడ్ షోలో ప్రసంగిస్తున్న భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రంలో అభ్యర్థి మాగంటి సునీత తదితరులు. హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతాయని 6 గ్యారంటీలు అమలు భరోసా భయంతోనే అజరుద్దీన్ మంత్రి పదవి జూబ్లీస్లో ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ బుద్ధి రావాలని షేక్పేట రోడ్ షోలో కేటీఆర్. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు అమలవుతాయని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులకు పోతుందని, ఇన్ని రోజులు గుర్తుకు రాని మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులు తదితరులకు ఏదో చేస్తానని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 2 ఏళ్లైనా కాంగ్రెస్కు ముస్లిం మైనార్టీల సంక్షేమం గుర్తుకు రాలేదు. ఇది రాజకీయం అనేది వారసత్వం కాదండి. ఇది ఒకటి బాగాలేదు. ప్రజలారా ఎవరేమనుకోద్దు. సినిమా వాళ్ళు అట్లాగే ఉంది, ఇది అట్లాగే ఉందండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాగంటి గారు లేకపోతే ఇంకా వేరే కార్యకర్తలు లేరండి. జూబ్లీస్లో ఎంతోమంది నాయకులు జెండా మోసిన వాళ్ళు, జిందాబాద్ కొట్టిన వాళ్ళు, మాగంటి గోపినాథ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంత అన్నయ్య ఉన్నాడు వజర్నాథ్. అట్లాగా అంటే వారసత్వం కాకుండా బయట వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మీ వాళ్ళే నన్ను పరిపాలించేది. ఎప్పుడు ఒక మహిళ ఇప్పుడు ఆమె ఎంత తిరుగుతుంది, ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కాలి, ఓటు అబ్బాయి ఎక్కుతుందని కష్టమే కదా. మీరు అర్థం చేసుకోండి. వాడిని చనిపోతే వాళ్ళ పిల్లలు కాకపోతే కూతురు, ఇట్లాగే మీ దాంట్లో ఉన్నారు ఇప్పుడు. కేసీఆర్, కేటీఆర్, కవిత అట్లా కాదు. మీదే కుటుంబ పరిపాలన అయిపోయింది. మీకు తెలుసు కదా. గతంలో కూడా తెలంగాణ ప్రజలకు ఏం ఉద్యోగాలు వచ్చి, ఇంటికి ఉద్యోగం వచ్చిందా? ఏం లేదు. ఉద్యోగాల్లో ఏం లేదు ఇప్పటివరకు ఏం లేదు. అయినా ఏంటంటే ఆ రోజు మా ఆత్మ బలిదానాలు ఎన్నైనాయండి. ఆ రకంగా ఎన్నో. కానీ అమరవీరుల కుటుంబాలకు ఆదుకుంటున్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ఆదుకోవాల్సింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది. 244 ఆత్మ బలిదానాలు చేసుకున్న జనాలను కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరిని ఆదుకోలేదు. మొన్న కవిత గారు మాట్లాడుతున్నారు, నేను ఆ రోజు నేను కంప్లీట్ చేయలేకపోయినాను, చేస్తాంటే అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఆ రోజుల్లో అన్నీ వండేసి వడ్డించాల్సి ఉండే. మీ గవర్నమెంట్ ఉండే, మీదుండే. మీరు వెళ్ళేసి అక్కడ ఏదో ఆ కేసులో పడిపోయారు, లిక్కర్ దాంట్లో. అట్లా కాదు. మనం ఎప్పుడు జనంలో ఉండి జనాలకు అవసరాలు ఏమో తీరుస్తుండండి.
మీకు పదవి ఇచ్చేది దేవుడు. ఎవరికైనా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దిశ పేపర్కి వెళ్దామండి. హోంశాఖపై అజరుద్దీన్ నజర్. అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాంబింగ్. ప్రయారిటీ లేని పోలియో ఇవ్వాలని పట్టు. అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం. రాజ్ భవన్ దర్బార్ హాల్లో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న అజరుద్దీన్ అండి. ఇలా సీఎం గారు కూడా ఉన్నారు ఇక్కడ. నా గురించి దేశమంతా తెలుసు. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో అజరుద్దీన్. సీఎం రేవంత్ మంత్రుల శుభాకాంక్షలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి. కేబినెట్ హోదా మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగింత. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు. కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వం నియామకం. ఊరిస్తున్న కేబినెట్ బెర్త్. వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా? నామినేటెడ్ పోస్టా? క్వశ్చన్ అండి. గందరగోళంలో రాజగోపాల్ మల్రెడ్డి, బాలు నాయక్ మంత్రి పదవి కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు నామినేటెడ్ పదవులతో సరిపెట్టిన అధిష్టానం. మిగిలినవి 2 పోస్టులు. మంత్రివర్గ ప్రక్షాళన టైంలో భర్తీ. అప్పుడే విజయశాంతి, మదన్ మోహన్, ఆది శ్రీనివాసులకు ఛాన్స్. నా దారి నేను చూసుకుంటా. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని. అందరికీ మంత్రి పదవులు కష్టం. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు కేబినెట్లోకి వెళ్లేందుకే ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాల సమీకరణల నేపథ్యంలో ఆ ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. అందుకని ప్రత్యామ్నాయంగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా, ప్రేమ్ సాగర్కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ ఇద్దరి మాదిరిగానే మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కష్టమని ఇతర పదవులు తీసుకొని సంతృప్తి చెందాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. సామాజిక జిల్లాల సమీకరణ దృష్టిలో పెట్టుకొని పదవులు భర్తీ. ఒకే కుటుంబంలో 2 మంత్రులు, 2 అన్ని కరెక్ట్ కాదండి. వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి. మీ నియోజకవర్గంలో వేరే వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తుండాలి. తుఫాన్ బాధితులను ఆదుకోండి. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నారు. మందులు అందించండి. సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయండి. పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఐపీఎస్లకు ఊరట. భూదాన్ భూముల వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పు కొట్టేసిన డివిజన్ బెంచ్. సర్వే నంబర్ 194, 195లోని భూములు నిషేధిత జాబితా నుంచి తొలగినట్టే. 2 నెలలు టైం ఇవ్వండి. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తి కాలేదు. ఇంకా 6గురిని విచారించాల్సి ఉంది. స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్. హెచ్ఎండిఏ ప్లాట్లకు మళ్లీ వేలం. బహిరంగంగా నిర్వహణ. తుర్కమియా అంజాల్ బాచుపల్లిలో లేవట్లు. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బాధితులు. రెండో T20లో టీమిండియా ఘోర పరాజయం. 120 పరుగులకే
జట్టు ఆల్అౌట్. అభిషేక్ ఒంటరి పోరాటం వృధా. 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం. సాక్షి దినపత్రిక చూద్దాం. మహేష్ బాబు గారు ఉన్నారు, సందీప్ రెడ్డి. మహేష్ తో సందీప్ సినిమా. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో SSMB 29 వర్కింగ్ టైటిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదల కావచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని మహేష్ బాబు సందీప్ రెడ్డిల కాంబినేషన్ ఓ సినిమా రూపొందుకున్నాయని, అయితే హాలు మొదలయ్యాయని, సన్నాహాలు మొదలయ్యాయని బోగట్ట. ఇక ప్రస్తుతం SSAMB 29తో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి. ఇలా మహేష్ సందీప్ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఘనంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం అండి. చూసారు ఇక్కడ, ఘనంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు హీరో అల్లు అర్జున్ సోదరుడు హీరో శిరీష్ నిశ్చితార్థం హైదరాబాద్కు చెందిన నయనికతో జరిగింది. శుక్రవారం హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ రాజకీయులు, ప్రముఖులు, స్నేహితులు, బంధువులు హాజరై శిరీష్ నయనికలకు శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసులో ఉద్యోగినిగా, మల్టీ టాస్కింగ్ గా పనుల్లో చక్కబెట్టాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందుకే రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్కు వెళ్ళలేం అనుకునే వారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకొని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుందని బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్నారు. జిమ్ ఫిట్నెస్ పాఠాలు. దీపిక పదుకునే అలియా భట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్నెస్ కు మార్గనిర్దేశం చేస్తుందని, పోషకాహారం పైన దృష్టి పెడుతుందని, మహిళా ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తో కూడిన బ్యాలెన్స్ ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి సరైన సూచనలను అందిస్తుంది. ఈరోజు మార్నింగ్ న్యూస్కు చూసిన జనాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో నేను నవంబర్ 2వ తేదీన మీ అందరి ముందుకు వస్తానని మీ దేవసేన.